సామెతల గ్రంథము సామెతల గ్రంథము 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆ కోపము శాంతపరుచును. జ్ఞాని అయిన వాడు ఆ కోపమును శాంతిపరచును. జ్ఞానం మానవునికి జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం ఏమి జ్ఞానం కావాలి? దైవికమైన జ్ఞానం కావాలి. మన జ్ఞానం అనుకో మనుషులకు మేలు చేయదు. అదే దైవికమైన జ్ఞానం అనుకోండి అందరికీ మేలు చేస్తుంది. దైవికమైన జ్ఞానము ఎలాగా మేలు చేస్తుందో కొన్ని సంగతులు చూస్తారు. మానవునికి జ్ఞానానికి పరిమితం ఉంది. దేవుని జ్ఞానము పరిపూర్ణతలోకి తీసుకెళ్ళగలుగుతుంది. మానవుని జ్ఞానం వల్ల సాధించవలసినవన్నీ సాధించలేకపోతున్నాం, కొద్ది వరకు సాధిస్తున్నాం. అదే దైవికమైన జ్ఞానం ఉందన్నది తాను చేసినవన్నీ తాను పనిచేసి ప్రతి ప్రయత్నములు దైవిక జ్ఞానం పొందినప్పుడు అన్ని సాధించగలుగుతారు. ఎందుకు సాధిస్తారంటే దైవికమైన జ్ఞానం ఉంది కాబట్టి సాధిస్తారు. ఈరోజు ఇజ్రాయేలీలు ఇరాన్ మీద భయంకరంగా దాడులు చేస్తున్నారు. కారణం ఏంటంటే వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. టెక్నాలజీ అన్ని యుద్ధ సంపర్కాలు కలిగిన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వారి మీదికి దాడులు కొంచెంగా జరుగుతుందని ఇరాన్ ప్రాంతంలో భయంకరంగా నష్టపోతున్నారు. కారణం ఏంటంటే వారు ఇజ్రాయేలీలు ప్రజలు అంటే దేవుని ప్రజలుగా వారు పిలువబడుతున్నారు. కాబట్టి దేవుడు వారికి ఒక జ్ఞానం ఇచ్చేసాడు. దేవుడు వారికి జ్ఞానం అలాగా ఇచ్చివేశాడండి. విస్తారమైన జ్ఞానం ఇచ్చేసాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో వారు యూదులు ఉన్నంత జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు. మహాజ్ఞానం కలిగిన వారు ఎవరంటే ఇజ్రాయేలీలు, యూదులు. బహు జ్ఞానం ఇచ్చేసాడు దేవుడు వారికి. వారు వాళ్ళ జ్ఞానము కాకుండా దేవుని జ్ఞానాన్ని వారు తెలిపారు. వారి జ్ఞానం మీద ఆధారపడకుండా దైవికమైన జ్ఞానము పైన వారు ఆధారపడి దైవికమైన జ్ఞానముతో వారు ఆధారపడి దైవ జ్ఞానము కలిగి జీవించారు. మానవునికి ఉన్న ప్రతి జ్ఞానంతో వాళ్ళు సాధించవలసినది కూడా సాధించలేకపోతున్నారు. చూడండి, కలెక్టర్కు ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటాం, ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటాం. కానీ అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ సాధించలేదు. దైవికమైన జ్ఞానము కలిగినప్పుడు వారు అన్ని సాధించగలుగుతారు, జయించగలుగుతారు, ముందుకు సాగలుగుతారు. కానీ దేవుని ఎరిగిన బిడ్డలు కూడా ఈ దినాల్లో దైవికమైన జ్ఞానం మీద ఆధారపడటం లేదు. ఏ జ్ఞానం మీద ఆధారపడటం లేదు? దైవికమైన జ్ఞానము, దేవుని జ్ఞానము నాకు కావాలని ఆశపడటం లేదు. దైవికమైన జ్ఞానము
కావాలని ఆశపడడం లేదు. దైవికమైన జ్ఞానము ఎవరైతే ఆశపడతారో చూడండి, దైవికమైన దైవికమైన జ్ఞానము పొందుకున్న వ్యక్తులు ఎలాగా జీవిస్తారో కొన్ని విషయాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15, 5వ అధ్యాయము 15వ వచనం. ఆ దినములు చెడ్డవి కనుక మీ సమయము కొనిక సద్వినియోగం చేసించు, అజ్ఞానం వలన జ్ఞానం వలన నడుచుకున్నట్టు జాగ్రత్తగా చాలు. ఈ దినాలు ఏం దినాలు తిన్నాడు? మంచి దినాలు, చెడ్డ దినాలు. మంచి దినాలు, చెడ్డ దినాలు. మంచి దినాలు, చెడ్డ దినాలు. మనకు మంచి దినాలు, మనకు మంచి దినాలు కరెక్ట్. కానీ లోకంలో మోసం, దొంగతనం, కుట్ర, కథంతరాలు ఇవి చేసి ఏమనుకుంటున్నారు? జ్ఞానం వాడ సాధురా, ఏం మోసం చేసినారు వాడు కదా, ఏం మోసం చేసినారు, అది జ్ఞానం. ఒక 10 మంది పోలీసులు ఉంటే కూడా అక్కడ దొంగతనం చేసుకుని వస్తే వాటి ఏమి వెళ్తున్నాను, అంతమంది పోలీసులు పెట్టుకుని కూడా దొంగతనం చేసుకొచ్చింది, వాడి ఏం జ్ఞానం అన్నారు. ఇది లోకరీతిలో ఉండే జ్ఞానం. దైవికమైన జ్ఞానం ఏంటంటే దినములు చెడ్డవి ఏమంటారు, ఏమంటే మంచిగా చెడ్డ. ఇది ఇక్కడ ఏదైతే వాక్యం బైబిల్ ఏం చెప్తుంటే దినములు చెడ్డవి. ఏంటి ఎందుకు చెడ్డ అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని చూడేది పంపిస్తున్నాను, మిమ్మల్ని మీరు పాపమని వివేకం కలిగి పావురవారి నిష్కపటంగా ఉండండి. తోడేళ్ళు లాంటి మనుషులు ఉన్నారు. తోడేళ్ళు ఏం చేస్తాయి? చీల్చితంగా తినేస్తాయి. అలా ఉన్నారా ఈ మనుషులు? మీరు అలాంటి వారి మధ్యలో ఏం చేస్తారంటే జ్ఞానం కలిగి ఉండండి, పాములకు వివేకం కలిగి ఉండండి, పావురములకు నిష్కపటంగా ఉండండి. దినములు చెడ్డవిగా ఉన్నాయి. దేవుని మాటలు దినములు బహు చెడ్డగా ఉన్నాయి. కానీ మనం దేవునిలో ఉన్నాము కాబట్టి మనం ధన్యులం. అయితే మనకు కూడా దినాలు చెడ్డగా ఉంటాయి. ఎప్పుడు చెడ్డగా ఉంటాయంటే సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటాం. మనకు దినములు చెడ్డగా ఉండకూడదు అనుకుంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? టైం వేస్ట్ చేసుకుంటాడు. దైవికమైన జ్ఞానం కలిగిన వాడు వేస్ట్ చేసుకోడు. ప్రతి సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని తను చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తాడు. తను ఏం చేయాలనుకుంటే చేసుకుంటూ వెళ్తాడు. సమయాన్ని వేస్ట్ చేయడు. చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారం సరిగా చేయడం లేదు. రైతులు కూడా సరిగా ఈ మధ్యలో సరిగా పని చేయట్లేదు. సమయానికి నీళ్లు పెట్టడం కానీ, సమయానికి మందులు వేయడం కానీ, సమయానికి ఎరువులు వేయడం కానీ చేయడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే గుంటూరు, విజయవాడ ఇక్కడ వచ్చి పొలాలను కొని పూజ చేసి వాళ్ళు అందరూ శాంతనగర్కి వెళ్ళిపోతే తెలంగాణ చక్కగా ఒక ఎకరాలు వరి అనుకోండి 50 బస్తాలు అట్లా చేస్తారు. 50 పైన పత్తి అనుకోండి, పత్తి పండుగ చేస్తారు.
మిరపకాయ అదే చేస్తారు. అసలు వాళ్ళు శ్రద్ధగా పని చేస్తుంటారు, పని చేపిస్తారు, చేసే పని చేస్తారు. దైవికమైన జ్ఞానము పొందుకోకుండా దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఇప్పుడు మన బిడ్డలు మన వాళ్ళు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మీదే కాదు, ఎక్కడైతే విద్యార్థులు మనము దేవుడి మహాజ్ఞానం చెప్తామా లేదా? మహాజ్ఞానం దేవుడి జ్ఞానం ఇస్తాడు, విద్యాభ్యాసం ఇస్తాడు, చెప్తామా లేదా? కానీ మన బిడ్డలు బాగా చదువుకొని కాలేజ్ రావాలి కదా, స్టేట్ ర్యాంకులు కావాలి, స్టేట్ ర్యాంకులు స్టేట్ ర్యాంకులు కావాలి. నీకు స్టేట్ ర్యాంకులు మన పిల్లలు ఉండాలా? ఉంటున్నారా మన పిల్లలు? ఎంతమంది ఉంటున్నారు? మన కాలేజ్ ఫస్ట్ మన పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పు. దైవికమైన జ్ఞానం ఏం చెప్తుందంటే సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు. ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకొని నేను దేవుని కుమారుని నేను బాగా చదువుకోవాలని సమయాన్ని జాగ్రత్తగా వాడుకొని వేస్ట్ చేయకుండా చదువుకుంటాను. వ్యాపారస్తులు అటు పరిగెత్తారు. నేను జాగ్రత్తగా చేస్తున్నాను, జాగ్రత్తగా నేను నా వ్యాపారం చూస్తున్నాను. ఎవరు రావడానికి ఎందుకంటే వ్యాపారం కట్టేద్దామని అనుకోరు. వస్తారు, ఇంకొక 10 నిమిషాలు రావచ్చు, ఇంకొక గంట రావచ్చు అని అలా కూర్చుంటారు. ఏ వ్యాపారం జరగలేదు కదని తల వేసేసేప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఓపికతో ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఏమేం చేస్తాడంటే సమయమును పోనీయక సద్వినియోగం చేస్తుంటాడు. వాడు అజ్ఞాని వల్ల కాదా, అజ్ఞాని వాడు ప్రవర్తించడు. జ్ఞానము కలిగి తన జ్ఞానుల వల్ల నడుచుకుంటాడు. అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటాడు. సమయాన్ని మాత్రము జాగ్రత్తగా చూసుకుంటాడు. అది పిల్లల జ్ఞానం కలిగిన వాడు జ్ఞానము వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఈ జ్ఞానం వల్ల ప్రయోజనాలు ఒకటి ఏంటంటే జ్ఞానం, దైవిక జ్ఞానం వల్ల ప్రయోజనాలు ఏంటి? రెండవది జ్ఞానం ఎలా లాభిస్తుంది? ఒకటి ఏంటి? దైవికమైన జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకటి దైవికమైన జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటి? రెండు, ఆ జ్ఞానము దైవిక జ్ఞానం ఎలా వస్తుంది? ఈ రెండు విషయాలను మనం బైబిల్లో చూస్తున్నప్పుడు కదా. ఒకటి జ్ఞానము వలన జ్ఞానము సంపాదించుకుని సద్వినియోగం చేస్తుంటారు. ఒక జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగం చేస్తుంటారు. రెండవ విషయం చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెడుతుంది. రెండవ విషయం ఏంటంటే జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంటే ఒక ఇల్లును కట్టుకుంటుంది, తన కాపురాన్ని కట్టుకుంటుంది, తన కాపురాన్ని పెరిగి వేసుకోదు. జ్ఞానం లేని స్త్రీలు మన గడియమ్మగా ఉంటుంది. తెలుసా? ఇప్పుడు పూర్వం
వెళ్తుంది. ఆ ఊళ్ళో ఒక స్త్రీ, ఒక ఆమె ఏం చేసిందంటే, నిన్ననే వార్తలు ఈరోజు పేపర్లో వచ్చింది. ఏం చేసింది అమ్మాయి అంటే, వేరే పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని వాడితో కలిసి భర్తను చంపేసింది. కప్పు పెట్టాలని దాచిపెట్టాలని చూసింది. అందరికీ తెలిసిపోయింది. ఈరోజు జైల్లో ఉండిపోయింది. అదే జ్ఞానం కలిగినదైతే, అయ్యో నేను ఈ పాపం చేస్తే, ఈ తప్పు చేస్తే, ఈ పాపం చేస్తే, ఈ తప్పు నేను చేస్తే, నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు పరువు ఏమి కావాలి, నా భర్త అత్తమామను పరువు ప్రతిష్ట ఏమి కావాలి అనేది ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా అజ్ఞానురాలుగా ప్రవర్తించింది. జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకోకుండా ఏం చేసింది? పెరిగి వేసింది. అందుకని జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. దైవికమైన జ్ఞానం. ఏ జ్ఞానం? దైవికమైన జ్ఞానం ఉండినప్పుడు ఆ స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. దైవికమైన జ్ఞానం కావాలి. మనము మన జ్ఞానం మీద చాలా ఆధారపడుతుంటాం. నాకు వాడెంత వీడెంత అని అనుకుంటుంటాం. మనకున్న కొద్ది జ్ఞానాన్ని బట్టి కదా ఇతరులను ధృవీకరిస్తున్నాయి. కానీ ఈ స్త్రీ గురించి దేవుడు ఏం రాసినట్టు సొలొమోను మహారాజు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం వీరారా. దైవికమైన జ్ఞానం ఉన్నప్పుడు కుటుంబం మారు కాకుండా కట్టుకుంటుంది. ఇది నాలో స్త్రీలు జ్ఞానం లేకుండా జ్ఞానంగా ఉంటున్నారు. పెళ్ళైందంటే పక్కనే తీసుకుపోయి వేరే సంవత్సరాలు పెట్టేస్తున్నారు. అది జ్ఞానం. అత్తమామకు నేనెందుకు చేయాలా, ఆడపడుతులకు నేనెందుకు పని చేయాలా, చేసి పెట్టాలి, మరుపులకు నేనెందుకు వంట చేసి పెట్టాలి. పూర్వదినాల్లో మా నాన్నలు 6-7 మంది ఉండేవాళ్ళు. 7 మంది కూడా ఉండేవాళ్ళు. అందరూ కలిసికట్టుగా పనులు చేసుకుని తిని వారి యొక్క కుటుంబాన్ని కట్టుకున్నారు. అంటే కాలక్రమంలో పెద్దవాళ్ళు అయినప్పుడు, వారి పిల్లలు అయినప్పుడు విడిపోయినారు. అది వేరే కథ. కానీ పెళ్ళైన వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారు? వేరే కాపురం పెట్టేస్తున్నారు. పెళ్ళైన వెంటనే నేను ఎందుకు చేయాలి, అత్తమామకి నేను నన్ను పెళ్లి చేసుకుని అజ్ఞానముగా నడుచుకొని కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఒక కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నిబంధన వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ అంతగా తోడుగా ఉండి నేనున్నాను, నేను భయపడదు అనే ఒక మంచి సపోర్ట్ కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారు. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. అజ్ఞానురాలు తన ఇల్లును పెరిగి వేసుకుంటుంది. సాధారణ 14వ అధ్యాయంలో 16వ వచనంలో జ్ఞానము, దైవిక జ్ఞానం అంటే ఎలా ఉంటుందన్న విషయాలు, జ్ఞానం వల్ల, దైవిక జ్ఞానం వల్ల ప్రయోజనాలు ఏంటో మనం చూస్తున్నాం. ఏ జ్ఞానం వల్ల, జ్ఞానం ప్రయోజనాలు, దైవిక జ్ఞానం వల్ల ప్రయోజనాలు ఏంటనే విషయాలు చూస్తున్నాం మనం. ఒకటి ఏంటి? దైవిక జ్ఞానం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 2, దైవిక జ్ఞానం అంటే ఒక స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. 3వది
14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానగలవాడు భయపడి కీడు నుండి తొలగి నిర్భయంగా పెరుగు. 14:16. జ్ఞానగలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోను. ఒక కీడు వస్తుంది అనుకోండి. కీడు వస్తే ఒక అగ్ని రగులుకొని ఇల్లు ఉందనుకోండి, ఇల్లు మొత్తం కాలిపోతుంటే ఏం చేస్తారు? ఇంట్లో కాలిపోతుంది ఇంట్లో ఉన్నాడనుకో ఏమైపోతాడు? కాలిపోతాడు. అప్పుడు వాళ్ళ కీడు జరుగుతుంది. అదే ఇక్కడ సొలొమోను జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోవడు. ఒక ఇల్లు కాలిపోతుంటే అట్లాగే ఉండిపోడు. బయటకు పారిపోయి ఆ నీళ్ళు తీసుకొని ఆ మొత్తం ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మంటలో మారిపోకుండా తప్పించుకొని పారిపోతాడు. ఒక పాము ఉంది అనుకోండి, ఇంట్లో పామును కర్ర లేకుండా పట్టుకొని చంపడానికి పోయినట్టుకోండి, ఏం చేస్తుంది? పాము కాటేస్తుంది. జ్ఞానం కలిగిన వాడు ఒక కర్ర తీసుకొని పాము చంపి బయట చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించేది. జ్ఞానం కలిగిన వాడు కీడు నుండి తొలగించు, భయపడి కీడు నుండి తొలగును. కీడు నుండి తొలగును. దేవుని జ్ఞానము నీకు కీడు రాకుండా నీవు దూరంగా తొలగిపోయేట్టుగా చేస్తుంది. దైవిక జ్ఞానం నిన్ను కీడు నుండి తప్పిస్తుంది. ఇది ఒక ప్రయోజనము. దేవుని జ్ఞానం వలన కీడులో పడకుండా తప్పిస్తుంది. మన జీవితంలో ఎన్నో కీడులు, అపాయాలు మనం ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎదురొస్తాయి మనకు తెలియకుండా ఎన్నో కీడులు, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు ఆ కీడులో పడకుండా ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే తప్పిస్తుంది. తప్పించుకునే జ్ఞానము నీవు దైవికమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ కీడు నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి నీవు తప్పించబడతావు. కీడు నుండి తప్పించబడతావు. దైవికమైన జ్ఞానము వలన ప్రయోజనం. సామెతల గ్రంథము 24:25 చూడండి. సామెతల గ్రంథము 24:25. 24:5 చదవండి. 24:5 వచ్చింది. జ్ఞానం గలవాడు తెలుగు గలవాడు శక్తివంతంగా ఎలా ఉన్నాడంట? దైవికమైన జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉంటాడు, బలము కలిగి ఉంటాడు, ధైర్యం కలిగి ఉంటాడు. మామూలు శరీర జ్ఞానం బలము కాదు, ఆత్మీయ జ్ఞానం, దైవికమైన జ్ఞానము దైవికమైన బలాన్ని ఇస్తుంది. బలాన్ని ఇస్తుంది దైవికమైన జ్ఞానం. చూడండి, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉంటాడు. దైవికమైన జ్ఞానం వలన వచ్చే ప్రయోజనం అంటే
నువ్వు బలవంతుడుగా ఉంటావు, దేనికి భయపడవు, ధైర్యంగా ఉంటావు. పక్కటానికి రాదు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు బలహీనంగా కుంగిపోకుండా అయ్యో ఏమైపోతుందో ఏంటో, ఏమి ఇలాగైపోయింది, నా జీవితం ఇలాగైంది, నా బ్రతికి ఇలాగైపోయింది, ఏంటి ఇలాగైపోయిందని నీవు బలహీనుడు కాక బలవంగా ఉంటావు. నీవు ఎప్పుడు దైవికమైన జ్ఞానం ఉండినప్పుడు, ఏ జ్ఞానం ఉండినప్పుడు, దైవికమైన జ్ఞానం ఉండినప్పుడు బలవంతులుగా ఉంటావు. బలహీనుడు కావు, బెదిరిపోకు. ఏదో 1000 మంది సైన్యం వచ్చి మీద పడేటట్టుగా నువ్వు భయపడవు. ఒక సమస్య ఎదురు ఇబ్బంది మీదకి వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు బలహీనుడుగా ఉండవు, నువ్వు బలవంతులుగా ఉన్నావు. ధైర్యంగా ఎదుర్కోవడానికి నీకు దైవికమైన జ్ఞానం ఉపయోగపడుతుంది. దైవికమైన జ్ఞానం వల్ల ఏమేమి జరుగుతుంది? దైవికమైన జ్ఞానం వల్ల సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. దైవికమైన జ్ఞానం వల్ల ఇల్లు కట్టుకుంటాడు. దైవికమైన జ్ఞానం వల్ల కీడు నుండి తప్పించబడతాడు. దైవికమైన జ్ఞానం వల్ల బలవంతులుగా ఉంటాడు. అలాగే సామెతల గ్రంథము 15:20. చూడండి, సామెతల గ్రంథము 15:20. దేవుని జ్ఞానం వలన వచ్చే ప్రయోజనాలు మనము తెలుసుకుంటున్నాం ఈరోజు. వీళ్ళరా దైవికమైన జ్ఞానం వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటో మనము తెలుసుకుంటున్నాం. చూడండి, 15 సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. వీళ్ళగా తల్లిదండ్రులు ఈరోజు అనేక మంది దుఃఖపెడుతున్నారు, బాధపెడుతున్నారు, అవమానిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, కొడుతున్నారు, తింటున్నారు కదా. పట్టడం లేదా? తల్లిదండ్రులు పెట్టడం లేదా? అనాథ ఆశ్రమంలో విడిచిపెట్టడం లేదా? ఇక్కడ పోతే గాయత్రి, పక్కన పోతే వృద్ధాశ్రమం, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టు. తల్లిదండ్రులు వినండి, తల్లిదండ్రులు చాలా ప్రేమతో అయ్యో నా కుమారుడు కుమార్తె నాలాగా కష్టపడకూడదు అని చెప్పేసి టౌన్లో పంపిస్తున్నారు. సిటీస్లో హైదరాబాద్, చెన్నై, కర్నూలు అలాగా పట్టణాలకు పంపిస్తే వాళ్ళు చదువుతూ ఉండగా ఒక అమ్మాయి అయితే ప్రేమలో పడిపోయి ఆ అబ్బాయితో మాట్లాడడానికి సెల్ ఫోన్ లేదు. నానా నా సెల్ ఫోన్ కావాలి, నా సెల్ ఫోన్ కావాలని విసిగిస్తుంటే ఒక 1000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి సెల్ ఫోన్ ఇచ్చాడు. చెయ్యి ఎవరికి కావాలి పాడేసి విసిరేసి కొద్ది రోజులకు అమ్మాయి దగ్గర ఒక మంచి పెద్ద ఫోను కనపడింది. ఇంటి మీదకి వెళ్ళిపోతుంది. రోజు గంటలు మాట్లాడుతుంటా. నాన్న చూస్తున్నాడు, నేను ఇచ్చిన ఫోన్తోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు, ఏదో స్నేహితులతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు. ఒకరోజు చూశాడు, అమ్మా ఏంటమ్మా ఈ ఫోన్ ఎవరిది? నాదే. నేను ఇది నీకు కొనియలేదు కదమ్మా, ఇది నా ఫ్రెండ్ కొనిచ్చాడు. నీ ఫ్రెండ్ కొనిచ్చాడా? ఎవరమ్మా? నా బాయ్ ఫ్రెండా? ఎంత అమ్మాయి అంటే 15,000 కొనిచ్చు. 15,000. నువ్వు
1000 రూపాయలు డబ్బు కొనుక్కొని తండ్రి వేదన అయిపోయింది, దుఃఖమైపోయింది. బాయ్ ఫ్రెండ్ అంట నేనేదో చదువుకోవడానికి ఈ అమ్మాయిని సిటీలో పంపిస్తే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. చదువుకోకుండా తను ఎవరో అబ్బాయి ప్రేమ అంటుంది అని బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎవరికి చెప్పలేకపోతున్నాడు, ఊర్లో అన్నదమ్ములకు చెప్పలేకపోతున్నాడు, తోబుట్టువులకు చెరువులకు చెప్పలేకపోతున్నాడు, తోటి స్నేహితులకు చెప్పలేకపోతున్నాడు. ఒకరోజు అమ్మాయి ఇంటికి రాలేదు, 2 రోజులు అమ్మాయి ఇంటికి రాలేదు, 3 రోజులు అమ్మాయి ఇంటికి రాలేదు. మొదటి రోజే అమ్మాయి స్నేహితులకి అందరికీ ఫోన్ చేసి బంధువులు ఇంటికి తిరుగుతున్నాడు. 3 రోజుల నుంచి ఎక్కడా లేదు, కాలేజీకి వెళ్ళాడు, ఎక్కడా లేదు, రావట్లేదు అని చెప్పిన అంతా వెతుకుతూ ఉన్నారు. ఆ కాలేజీకి దగ్గరలోని ఒక అమ్మాయి చనిపోయిందని అందరూ వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి 15,000 కట్టుకొని ఇచ్చాడు, 15 రోజుల్లో చంపేశాడు. తల్లిదండ్రులకు వేదన, దుఃఖము. మగ పిల్లలు అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు ఎన్నో నా మీద ఆశలు పెట్టుకున్నారని చదవకుండా గుడ్గాలు, పాన్లు, పరాకులు, సినిమాలు, షికార్లు, రోడీలుగా దుర్మార్గులు అయిపోతారు. అయ్యో నా తల్లిదండ్రులు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు కదా, నేను ఇలాగ తిరిగితే తాగుతూ తిరిగితే నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న ఆశలు ఏమవ్వాలి అన్న జ్ఞానము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టు, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించు. అమ్మాయి ఏం చేసింది? తండ్రిని తిరస్కరించింది, దూషించింది, అవహేళన చేసింది. ఈ డబ్బు నా చివరికి తన జీవితాన్ని పోగొట్టుకుంది. దైవిక జ్ఞానం వల్ల తల్లిదండ్రులను సన్మానిస్తారు, గౌరవిస్తారు, పెద్దల్ని గౌరవిస్తారు. వీళ్ళ దైవికమైన జ్ఞానము కలిగి ఉంటే ప్రయోజనాలు ఇవి. దైవికమైన జ్ఞానం వల్ల నీ తల్లిదండ్రులకు అవమానము తీసుకొని రావు, నీ తల్లిదండ్రులకు సిగ్గు తీసుకొని రావు. నీ జీవితాన్ని కూడా నీవు పాడు చేసుకో. నీవు బాగుపడి నీవు సంపాదించేవాడిగాయి నీ తల్లిదండ్రులకు సపోర్టుగా ఉంటావు, నీ అన్నదమ్ములకు సపోర్టుగా ఉంటావు. నాయకుడు వాళ్ళ అన్న చదువుకొని గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించుకొని ఏదో వాళ్ళ ఇంటికి సపోర్ట్ బ్యాక్ బోన్గా తయారయ్యారు. ఒక్కరోజు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే ఆ ఇల్లంతా బాగుపడుతుంది. ఒక్కరు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఇల్లంతా బాగుపడుతుందండి. సంపాదించుకోవాలంటే ఏం కావాలి? దైవికమైన జ్ఞానము కావాలి. నీ జ్ఞానము సరిపోదు. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలంటే నీ జ్ఞానము సరిపోదు. నీవు బాగుపడాలంటే నీ జ్ఞానము సరిపోదు. నీ తల్లిదండ్రులను సన్మానించాలంటే నీ జ్ఞానం సరిపోదు. నీ ఉపాధ్యాయులను సన్మానించాలంటే నీ జ్ఞానం సరిపోదు. నీ ఊర్లో వాళ్ళని సన్మానించాలంటే నీ జ్ఞానం సరిపోదు. దైవికమైన జ్ఞానం కలిగినప్పుడు తల్లిదండ్రులకు అవమానం సిగ్గు తీసుకొని రారు. దైవికమైన జ్ఞానం ఉంటే నీ తల్లిదండ్రులను సన్మానిస్తారు. ఇది ఒక ప్రయోజనం. దేవుని యొక్క జ్ఞానం కలిగితే కలిగిన ప్రయోజనం.
మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి కొరింథీ 2 అధ్యాయం చూడండి. రెండో అధ్యాయం 6, 7, 8 వచనాలు. రెండో అధ్యాయం 6, 7, 8 వచనాలు. వారి మధ్య దేవుని జ్ఞానము 6వ వచనం. రైట్. పరిపూర్ణులైన వారు వారి మధ్య జ్ఞానము బోధించుతున్నాము. అది లోక జ్ఞానం కాదు. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగైందెను. జగతుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించింది. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి ఉండిన ఎడల మహిమా స్వరూపము ప్రభువును శిలువ వేయకపోదురు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపము ప్రభువు శిలువ వేయకపోయుందురు. దేవుని జ్ఞానము లేనందువలన ఆ జనముల్లో యేసు ప్రభుని శిలువ వేశారంట. చూడండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుతున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. ఏ జ్ఞానం కాదు? ఈ లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానము వలన యేసు ప్రభు వారిని శిలువ వేశారు. అదే వారు దైవికమైన జ్ఞానం కలిగి ఉండిన వారైతే ఇతను నిజముగా మాకు రక్షకుడు, నిజముగా ఈయనే మెస్సియా, ఈయనే మా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేవాడు అని ప్రవక్తలు ప్రవచించారు కదా. ఇదిగో ఈతని గురించే ప్రకటించారని గుర్తించిండేవారు. ఏ జ్ఞానం అంటే? దైవిక జ్ఞానం అంటే గుర్తించిండేవారు. వీరు గుర్తించలేకపోయినారంటే ఆ జ్ఞానం లేనందువలన. చూడండి, ఆ జ్ఞానము లేనందువలన వీరు గుర్తించలేకపోయారు. ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న లోకాధికారుల జ్ఞానము కాదు. కానీ ఏ జ్ఞానం కలిగి ఉన్నారు? లోకాధికారుల జ్ఞానము కలిగి ఉన్నందువలన వారు దేవుని శిలువ వేశారు. ఈ లోకంలో లోకాధికారుల జ్ఞానం ఎలా ఉంది? లంచాలు తీసుకుంటున్నారు, లంచం లేకుండా పని చేయకున్నారు. ఈ లోకాధికారులు ఎలా ఉన్నారు? నీ పొలం ఆయనకు రాసిస్తున్నారు, ఆయన పొలం నీకు రాసిస్తున్నారు, పాస్బుక్లు ఇస్తున్నారు. నీ స్థలము ఆయనకు రిజిస్టర్ చేస్తున్నారు, ఆయన స్థలం ఈయనకు రిజిస్టర్ చేసేస్తున్నారు, డబల్ రిజిస్టర్ చేస్తున్నారు. లోక జ్ఞానం మనుషులను మోసపరుచుతోంది. ఈ లోకాధికారుల జ్ఞానము యేసును శిలువ వేసే వైపు నడిపించింది. ఈ లోకాధికారుల జ్ఞానము శిలువ వేయండి, శిలువ వేయండి, ఈయనను శిలువ వేయండి, ఈయనను శిలువ వేయండి అని కేకలు పెట్టేటట్లుగా చేసింది. దైవిక జ్ఞానము లేనందువలన యేసుని శిలువ వేశారు. అజ్ఞానులు, దైవికమైన జ్ఞానము లేని వారు, దైవికమైన జ్ఞానము లేనందువలన వారు శిలువను వేశారు.
నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగైందెను. దేవుని జ్ఞానము మరుగైందెను. ఈ మరుగైన జ్ఞానాన్ని మీరు పొందలేకపోయినారు. మీరు జ్ఞానులే, మీరు పెద్దవాళ్ళే సంఘములు కదా, శాస్త్ర పరిశీలన పెద్దవాళ్ళే కదా, అలా పుట్టిన మేధావులు వాళ్ళే కదా, సమాజంలో వాళ్ళే పెద్దవాళ్ళు, వాళ్ళకన్నా మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ప్రేరేపించి సిలువ వేయండి కేకలు వేయండి అన్నారు. కేకలు వేసేసి ఈ జ్ఞానం మరుగైందేమో. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. ఈయన యేసు ప్రభు, ఈయన మన కొరకు, మన పాపము శాపము కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు అని ఈ లోకాధికారులకు వీరికి తెలియదంట. తెలియక వారు ఏం చేశారంటే సిలువ వేయండి కేకలు వేశారు. కేకలు వేయించారని ఎంత ఘోరమైన కార్యం తలపెట్టారు. 8వ వచనం, అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసిండిన ఎడల మహిమా స్వరూపుయగు ప్రభువును సిలువ వేయకపోదురు. ఏమంటండి? అది వారికి తెలిసి ఎండిన ఎడల మహిమా స్వరూపుయగు ప్రభువును సిలువ వేయకందురు. ఎవరికి తెలిసి ఉండకపోతే ఎవరికి తెలిసి ఉంటే ఎవరికి సిలువ వేసేవారు కాదు. ఎవరికి తెలిసి ఉంటే అందులో ఉంది, చదవండి, అందులో ఉంది అక్కడే. ఎవరికి తెలిసిందే సిలువ వేసేవాళ్ళు కాదు. ఎవరికి తెలిసిందే? లోకాధికారులకు ఈ జ్ఞానము లేనందువల్ల, ఈ జ్ఞానం ఉంటే ఈయన నిజమైన దేవుడు, ఈయనయా, ఈయన మెస్సయ్యా, ఈయన మరల మనల్ని మన కొరకు పుట్టాడయ్యే పశువుల పాకలో అని తెలిసిన ఆ జ్ఞానం ఈయన ఈ లోకాధికారులకు తెలిసి ఉంటే సిలువ వేసి ఉండేవాళ్ళు కాదంట. ఆ మాట చదువుతాను, వినండి మీరు. 8వ వచనం నేను చదువుతాను, వినండి. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసినలా మహిమా స్వరూపియగు ప్రభువు సిలువ వేయకయుందురు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా స్వరూపియగు దేవుని సిలువ వేసేవారు కాదయ్యా. దేవుని జ్ఞానం ఉంటే దేవుని బాధ పెట్టే కార్యక్రమం. దేవుని జ్ఞానం లేనందువలన ఈ లోకాధికారులు యేసును సిలువ వేశారు, యేసును గాయము చేశారు, యేసుకు సిలువ తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, కాలు చేతులకు మేకలు కొట్టారు, వరల దెబ్బలు కొట్టారు, వేశారు, రుణీకరించారు, అవమానించారు, గుద్దారు. ఎందుకు చేశారు? దైవికమైన జ్ఞానము వారికి లేనందువల్ల. ఎవరికి లేదు? లోక అధికారులకు వారికి ఆ జ్ఞానం లేనందువలన వారు సిలువ వేశారు. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి. 8వ వచనం, అది లోకాధికారులలో ఏది అంటే దైవికమైన జ్ఞానము. అది అంటే దైవికమైన జ్ఞానము ఎవరికి లేదు?
లోకాధికారులకు లేదు. దైవికమైన జ్ఞానము లోకాధికారులకు లేనందువలన యేసును సిలువ వేశారు. లేదు, దైవికమైన జ్ఞానం ఉంటే వారు యేసుకు సిలువ వేసి ఉండేవారు కాదు. దైవికమైన జ్ఞానం వారికి ఉంటే వారు సిలువ వేసేవారు కాదు. దైవికమైన జ్ఞానం ఉంటే నీవు ఎవరిని నీవు గాయన చేయవు, తృణీకరించవు, అవమానించవు. నీవు జ్ఞానంగా మాట్లాడతావు, జ్ఞానంగా బ్రతుకుతావు. నీ తల్లిదండ్రులను గాయపరచవు, నీ అన్నదమ్ములను గాయపరచవు, నీ తోటి విద్యార్థులను గాయపరచవు, నీకు ఉపాధ్యాయులను గాయపరచవు. నీ మాట్లాడుతావు. నీవు దైవికమైన జ్ఞానము కలిగిన వ్యక్తివైతే దైవికమైన జ్ఞానం వలన ప్రయోజనాలు. అయితే ఈ జ్ఞానము ఎలా వస్తుంది? దైవికమైన జ్ఞానం ఉంటే ఎన్ని ప్రయోజనాలు చూస్తున్నాం. బట్ ఈ జ్ఞానము, దైవికమైన జ్ఞానము ఎలా వస్తుంది, మనకు ఎలా వస్తుంది చూద్దాం. ఎలా వస్తుందో సామెతల గ్రంథము 2:3-5 సామెతల గ్రంథము 2:3-5. తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై నావి చేసిన యెడల వివేచన తగినట్టు 2:3 జ్ఞాపకముకు నీ చెవి ఎక్కి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన యెడల జ్ఞానం ఎలా వస్తుంది అంటే జ్ఞానం ఎలా వస్తుంది? ఇప్పుడు రెండో విషయం ఏంటంటే మనకు జ్ఞానం కావాలి కదా, మనకు కూడా జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం లేకపోతే మనము ఏమైపోతాము? సమయాన్ని సద్వినియోగం, ఇల్లు కట్టలేము, కీడుని కలిగించబడము, బలవంతులుగా ఉంటాము, తల్లిదండ్రులు సంతోషపడతాము, సిలువ వేసి ఉండేవారు కాదు. మనకు కూడా జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించినలా, తెలివికై మొరపెట్టినలా, వివేచనకై మనవి చేసినలా, నీవు దేవుని ప్రార్థించాలి, దేవుని అడగాలి. ప్రభువా, నా జ్ఞానంతో నేను ఏమీ సాధించలేకపోతున్నాను, నేనేమి చేయలేకపోతున్నాను. తెలివికై నీవు మొరపెట్టాలి, తెలివికై మొరపెట్టాలి. జ్ఞానము కొరకు నీవు మొరపెట్టాలి, బుద్ధి కొరకు నీవు మొరపెట్టాలి. అప్పుడు దేవుని జ్ఞానము నీవు పొందగలుగుతావు. ఇక్కడ సొలొమోను జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానము నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలంటే నీవు మొరపెట్టు. జ్ఞానము నువ్వు అభ్యాసం చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు జ్ఞానము గురించి తెలుసుకున్నావు. జ్ఞానం ఏం చేయాలంట? జ్ఞానముకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి. ఇప్పుడు జ్ఞానం అభ్యసించాలి, వివేచన అభ్యసించాలి అంటే నువ్వు నేర్చుకోవాలి, నీవు తెలుసుకోవాలి. వివేచన నువ్వు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి, బుద్ధిని నీవు తెలుసుకోవాలంటే అది దేవుడే ఇవ్వాలి నీకు. ఎవరివ్వాలి? జ్ఞానాన్ని ఎవరివ్వాలి? బుద్ధి ఎవరివ్వాలి? తెలివిని ఎవరివ్వాలి? విద్యాబుద్ధులు ఎవరివ్వాలి? సర్వసంపదలు ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడైనా ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఏది కొద్దు ఉందో మనం తెలుసుకోవాలి. మనకి ఏది అవసరం ఉందో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మొరపెట్టడం సులభం. మన బలహీనతలు కావచ్చు, మన అవసరాలే కావచ్చు,
మన ఎదుగులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటిని గురించి కొంచెం మనము ఆలోచన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏది అవసరం ఉందో వాటిని గురించి కొంచెము ఆలోచన చేయాలి. ఓహో, నాకు ఇది లేదు కదా, నాకు జ్ఞానం లేదు కదా, నాకంత బుద్ధి లేదు కదా, నాకంత తెలివి లేదు కదా. అయితే ఇస్తాడంట దేవుడు అడిగితే, బుద్ధి ఇస్తాడంట, జ్ఞానం ఇస్తాడంట, తెలివి ఇస్తాడంట. అయితే నేను దేవుని అడిగి పొందుకుంటాను ఈ రోజు నుంచి అని నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావు. నీకొక 10,000 కాలేజీలో ఫీజు కట్టాలి, 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టాలి. నీ అవసరత నీవు తెలుసుకుని కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎవరిని అడుగుతాము, ఎవరికి ఇస్తారు, ఎవరు నాకంత సమీపంగా ఉన్నారు, ఎంత క్లోజ్గా ఉన్నారు అని నీవు ఆలోచన చేసుకోవాలి. నీవు ఏదైనా కూడా నీకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి నువ్వు ముందు ఆలోచన చేయడం ప్రారంభించు. ఆలోచించిన తర్వాత నీకు ప్రార్థన సులభమవుతుంది. పాడంతో లోపం నుండి వస్తుంది నీ ప్రార్థన. నీ యొక్క అజ్ఞానము, నీ బుద్ధిహీనత, నీ తెలివిలేని తనము నీవు బాగా తెలుసుకున్నప్పుడు, అదే నేను దేవుని నమ్ముకున్నాను కానీ నేను జ్ఞానం లేని వాడిని అయిపోయినానే, నేను బాగా చదువుకున్న కాలేజీలో నేను ఫస్ట్ రావాలి, నేను రాలేకపోతున్నానే, నా దేవుడు గొప్పవాడని చెప్తున్నాను నా స్నేహితులకు, నా దేవుడు ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాను నా స్నేహితులకు, కానీ నాకే జ్ఞానం లేదే అని నువ్వు తెలుసుకోగలిగితే నీవు దేవుని మొరపెట్టడం సులభమవుతుంది. నువ్వు ఇచ్చేంత వరకు నువ్వు విడిచిపెట్టవు దేవుని. మొరపెట్టి దేవుని ఎదురు పొందు. జ్ఞానం చెప్పలేదు, నువ్వు చదువుకుంటావు ప్రతి అసైన్మెంట్ నీ మార్క్స్ పెరుగుతుంటావు, ప్రతి అసైన్మెంట్ నీకు మార్క్స్ పెరుగుతుంటాయి. నువ్వు జ్ఞానాన్ని బుద్ధిని తెలియని జ్ఞాపశక్తిని పొందుకుంటుంటావు. ప్రతి అసైన్మెంట్ నీవు, ప్రతి ఎగ్జామ్ నీ యొక్క ఉత్తీర్ణత పెరుగుతుంటుంది, నీ మార్క్స్ పెరుగుకుంటూ వస్తాయి. పబ్లిక్లో నీవే కాలేజ్ ఫస్ట్, నీవే జిల్లా ఫస్ట్, నీవే స్టేట్ ఫస్ట్. నీకేది కొదవు ఉందో నీవు బాగా ఆలోచన చేయి. నీకేది కొదవుగా ఉందో నువ్వు తెలుసుకో. నీ కొరత ఏముందో నువ్వు తెలుసుకో. నీవు ఏం భక్తిహీనతలు ఉన్నావు, ఏ బలహీనతలు ఉన్నావు, ఏ పాపంలో నువ్వు తెలుసుకో. నువ్వు మొరపెట్టడం ఈజీ అవుతుంది. నీవు మొరపెట్టడము ఈజీ అవుతుంది. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు ఏది తెలుసుకుంటావో అది మొరపెట్టడం సులభం. జ్ఞానం కలుగుగా కావాలి అంటే తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఎత్తిదో నీవు గ్రహించదవు. దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును. ఏమి ఆనందము! దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. నీకు ఏది లేదో గుర్తించు. బుద్ధి లేదా, జ్ఞానం లేదా, తెలివి లేదా, జ్ఞాపకశక్తి లేదా, ఏది లేదో దానిని నువ్వు గుర్తించి మొరపెట్టడం ప్రారంభించు. దేవుడిస్తానంట, దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును, దేవుని కూర్చిన తెలివి నీకు లభించును, దేవుని కూర్చిన వివేకం నీకు లభించును, దేవుని కూర్చిన జ్ఞాపక శక్తి నీకు లభించును. అబ్బా, ఏమి ఆనందం! దైవికమైన జ్ఞానము పొందినప్పుడు సొలొమోను జ్ఞానము షీబా దేశం రాణి వచ్చి పరీక్షించడానికి చూస్తుందంట. ఆయన చెప్పే తీర్పులు చెబుతుంటే, ఆయన మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే ఆ షీబా దేశం రాణి అంటుంది, అయ్యో నేను వినింది తక్కువ, ఇక్కడ వింటున్నది చాలా ఎక్కువ అని సంతోషం. నీవు దైవికమైన జ్ఞానము నీవు
పొందుకున్నట్లయితే నీవు అనేకుల చేత గణపరచబడతావు, అనేక మంది నిన్ను మెచ్చుకుంటారు. భలే పాస్ అయినా అండి, భలే ఏంటి చదువు రాకుండా మొగ్గలు లేకుండా వీడు ఎంత బాగా చదివినాడు, వీడు కాలేజ్ ఫస్ట్ వచ్చినాడు, వీడు స్టేట్ ఫస్ట్ వచ్చినాడు. నీవు అనేకుల చేత పొగడబడతావు, అనేకుల చేత పొగడబడతావు. నేను చాలా బాధపడుతున్నాను. అనేక మందిని విద్యార్థులను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారిని చూస్తున్నాను. వారు దైవికమైన జ్ఞానం లేనందువలనే సరిగా చదువుకుండగా ఒక పాస్ వెళ్ళిపోతున్నారు. ఈ కాలంలో వట్టి మార్పులకు జీవితం ఉంటుందా? మంచి భవిష్యత్తు ఉంటుందా? దాని మీద అవసరమే, దాని మీద శ్రద్ధ లేకుండా ఉన్నారు. అయ్యో ఈ దినాల్లో ఎంత కాంపిటీషన్ ఉంది, నేను ఎంత పోటీలో చదవాలి, నా వల్లే నాకు పోటీగా ఉన్నారు. మా బంధువుల అబ్బాయి, మా అన్న కొడుకు మన గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందంట. కనపడి వాళ్ళ అమ్మ మాట్లాడేది చెప్తుంది, అంటే నాకు కోడలు అవుతుంది అమ్మాయి, మామ మా అమ్మకి టీచర్ ఉద్యోగం వచ్చింది, 55,000 జీతం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? అమ్మాయి ఇంట్లో పనికి పోయేది, గౌండ పనికి వెళ్ళేది, వాళ్ళ ఆయన గౌండ పనికి వెళ్తాడు. 55,000. ఇంకా ఏమని ఉందా వాళ్ళు ఇంట్లో? పండగ అసలు నాకు చాలా సంతోషం. ఆహా, అంత బాగా, చాలా సంతోషం. వీళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు చాలామంది విద్యాలు. నాకు అదే బాధ. నేను ఎప్పుడు కొంచెం ప్రతి బిడ్డ కూడా ప్రార్థిస్తున్నాను, ప్రభా మీరు భక్తి నేర్చుకోవాలి, రెండవది చదువు నేర్చుకోవాలి, బాగా మంచి మార్గంలో వెళ్ళాలి, ప్రభు మీరు మంచి భవిష్యత్తు చూడాలి. దేవుడు ఏం చేస్తాడు? చదవండి ఆ మాట, చూడండి. జ్ఞానము దేవుని 5వ వచనం లాస్ట్ మాట, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎప్పుడు లభిస్తుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఎప్పుడు గ్రహిస్తావంటే తెలివికై మొరపెట్టినప్పుడు, జ్ఞానముకై మొరపెట్టినప్పుడు, బుద్ధికై మొరపెట్టినప్పుడు, వివేచనకై మొరపెట్టినప్పుడు, వివేచనకై మనవి చేసినప్పుడు ఏం దొరుకుతుందంట? తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించు. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని జ్ఞానము నీకు కావాలి, దేవుని జ్ఞానము నీకు పొందుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. తీసింది చదవమ్మా గట్టిగా. మీలో ఎవరికైనా జ్ఞానం కలగోయినడలా అతడు దేవుని అడగలను. ఎవరికైనా జ్ఞానం కొలువుగా ఉండేటలా ఎవరిని అడగాల? కాలేజీలో లెక్చరర్ని అడగాలి. ఆ జ్ఞానం లేదు, చదువు జ్ఞానం. అదే అడుగుతాం, సార్ ఇది అర్థం కాలే, ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు సార్, ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు సార్ అని అడుగుతాం కాలేజీలో అయితే. కానీ ఇక్కడ దైవికమైన జ్ఞానం, ఈ జ్ఞానం చదువును అర్థం చేసుకునే జ్ఞానం గ్రహించేస్తుంది, ఈ లోకంలో జీవించడానికి జ్ఞానం గ్రహించేస్తుంది, బంధువుల స్నేహితులు ఎలా జీవించాలో జ్ఞానం ఇస్తుంది. ఈ జ్ఞానము మీలో ఎవరికైనా జ్ఞానం పొదుపుగా ఉన్నాడా ఇది గుర్తించాలి నీవు. నాకు జ్ఞానము పొదువుగా ఉంది, తెలివి పొదువుగా ఉంది, బుద్ధి పొదువుగా ఉంది అని నువ్వు ముందు గుర్తించుకోవాలి. నీవు గుర్తించుకోవాలి. నీ స్థితి ఏందో నువ్వు ఆలోచన చేసి తెలుసుకోవాలి.
అప్పుడు తెలుసుకొని నీవు అడగాలంట. అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. అబ్బా, ఏమిటండి, కొంచెం కొంచెం ఇస్తాడా? జ్ఞానం కొంచెం కొంచెం ఇస్తాడా? ధారాళంగా ఇదంటే కొదవలేనంత జ్ఞానం. అందుకని ఇజ్రాయెల్ అంత జ్ఞానం లేదు. ప్రపంచంలో సైంటిస్టులు ఎక్కువ ఇజ్రాయెల్, యూదులు ఎక్కువ కనిపెట్టిన వారు యూదులే. ప్రతిదీ సెల్ ఫోన్ కార్ నుంచి మైక్ వరకు అన్నీ కనిపెట్టినారు. అన్నీ వాళ్ళు దేవుని జ్ఞానంతో నింపబడ్డారు అంతే. ఇది ప్రియులారా, అడిగిన వారికి ఎవరిని ఎలాగిస్తాంట, ఎవరిని గద్దించండి. నీకేం పోరా, ఇవ్వని పో అని ఎవరిని అన్నాడంట, గద్దించాడంట. అడుగు అందరికీ ధారాళంగా ఇస్తాడు. చూడు, నీకు జ్ఞానం ఉందా? దైవికమైన జ్ఞానం ఉందా? దైవికమైన జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానం ఎలా వస్తుందంటే, ఇంకా చూడండి, ఒకటి అడగడం ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది? మనము రెండే విషయాలు ఈరోజు మాట్లాడుతున్నాం. ఒకటి ఏంటంటే జ్ఞానం వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే జ్ఞానం ఎలా వస్తుంది తెలుసుకున్నాం. ఒకటి ప్రార్థించడం వల్ల దేవుని జ్ఞానం వస్తుంది. రెండవ విషయం తెలుసుకుందాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చదవండి. 9వ అధ్యాయము 10వ వచనం సామెతల గ్రంథం. చదవండి.